శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పార్టీలో అన్ని బాగున్నంత వరకు అందరూ బాగుంటారు. ఆ పార్టీ అధినేతను ఇంప్రెస్ చేయడానికి గాని ఎప్పుడు ఆమె వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ అయినా వేసుకుంటారు. ఆమె మాట్లాడిన విధంగానే మాట్లాడుతూ ప్రచారాలు చేస్తారు. వాళ్ళకి దగ్గరగా ఉంటూ వీళ్ళెంత సన్నిహితులో అన్నంతగా కూడా బిహేవ్ చేస్తారు. కానీ ఆ తరువాత ఒక్కసారి పరిస్థితులు మారిన తర్వాతే మన వాళ్ళెవరు బయట వాళ్ళెవరు అన్నది కూడా తెలుస్తుంది. కానీ రాజకీయాలలో అసలు మన వాళ్ళు బయట వాళ్ళు అన్నదానికి క్వశ్చన్ లేదేమో. ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరాన్ని బట్టే మారిపోయే వాళ్ళేమో. ఎందుకంటే మమతా బెనర్జీ పరిస్థితి చూస్తుంటే ఒక మీద దెబ్బ పడుతుంది. ఒక నేత అంటే కొన్ని విషయాలు జీర్ణించుకునే లోపే మమతా బెనర్జీకి మరొక షాక్ తగులుతుంది. ఇక కేవలం ఇప్పుడు దెబ్బ మీద దెబ్బలే కాదు, తనకి వెన్నుపోట్లు కూడా తప్పటం లేదు. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలింది. టీఎంసీకి చోటా దీది అయినటువంటి సయోని ఘోష్ వెన్నుపోటు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇవన్నీ చోటా దీది అనటానికి కారణం ఏంటంటే సయోని ఘోష్ దీది ఏ విధంగానైతే డ్రెస్సింగ్ ఉంటుందో అదే విధంగా తాను కూడా డ్రెస్ అప్ అవుతారు. అలానే తాను ప్రచారాలు చేస్తూ ఉంటారు. అలాంటి సయోని ఘోష్ అంటే దీది చాలా దగ్గరగా మెలగటం గాని లేకపోతే తనతో మాట్లాడేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా తనొక చోటా దీది అనిపించుకున్నారు. అలాంటి చోటా దీది ఇప్పుడు వెన్నుపోటు పొడిచారా? బీజేపీలో చేరనుండబోతున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బీజేపీకి 20 మంది టీఎంసీ ఎంపీలు ఇటు రెబల్ ఎంపీలు చేరబోతున్నట్లుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొంతమంది పేర్లు కన్ఫర్మ్ అయిపోయాయి. కొంతమంది మాత్రం చిన్నగా అంటే పార్టీని ఇటు ఒక్కొక్కరుగా సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చోటా దీది ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా ఇప్పుడు ఎంపీల జాబితాలో సయోని ఘోష్ పేరు వినిపిస్తూ ఉంది. మమతా వేషధారణతో చోటా దీదిగా పాపులర్ అయినటువంటి సాయోని ఇప్పుడు పార్టీ ఫిరాయింపు వార్తల్లో టీఎంసీలోనైతే కలవరం మొదలైందని చూడొచ్చు. రెబల్ క్యాంపులో దీదీతో మరో సన్నిహితురాలు మాలారాయ్ తను కూడా ఇటు బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. మమతాకు వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఒకవైపు పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వారు కానీ లేకపోతే మమతా మేనల్ని విమర్శిస్తున్నటువంటి వారు కానీ వారందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే మమత అయితే ఎవరైతే తమను వదిలి వెళ్ళరు అని అనుకుందో వాళ్ళు కూడా ఇప్పుడు చిన్నగా మమతాని వీడి వెళ్తున్నట్లుగా కూడా మనం ఈ వస్తున్నటువంటి వార్తలను బట్టి కథనాలను బట్టి మనం చూడొచ్చు. ఇక బెంగాల్లో ఏ క్షణాన తృణమూల్ కాంగ్రెస్ ఘోర ఓటమిని చూసిందో ఇక ఆ క్షణం నుంచి మమతా బెనర్జీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అసలు పార్టీలో ఉండే వాళ్ళు ఉండండి, వెళ్లే వాళ్ళు వెళ్ళండి, నేను పార్టీని పూర్తిగా పునర్నిర్మించుకుంటానన్నారు మమత. కానీ చూస్తుంటే మళ్ళీ మొదటి నేత నుంచి కూడా పునర్నిర్మించుకోవాల్సి వస్తుందేమో అన్నట్లుగానే ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి మారిపోయింది. మొత్తం పార్టీయే ఆమె నుంచి చేయిజారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలంతా కలిసి తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అనే పరిస్థితికి వచ్చేశారు. ఇక ఆ షాక్ కి తోడు ఇప్పుడు జాదవ్పూర్ లోక్సభ ఎంపీ సయోని ఘోష్, కాకోలి ఘోష్ వీళ్ళు దాస్తిగారి నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరినట్లుగా ఇప్పుడు సమాచారం రావడంతో ఒక్కసారిగా సంక్షోభం మరింత ముదిరినట్లుగా మనం చూడొచ్చు. ఇటు సయోని ఘోష్, కాకోలి ఘోష్ దస్తీదారుని సంప్రదించి చీలిపోయిన వర్గానికి తమ మద్దతును ప్రకటించి ఆ వర్గానికి మద్దతుగా పత్రాల మీద సంతకం చేశారని ఆ వర్గంలోని వారు కొంతమంది ఇటు కొన్ని వార్తాపత్రికలకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ఇప్పటికే అతిపెద్ద అంతర్గత తిరుగుబాటులో ఒకదాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామం అసలు మింగురు పడనటువంటి పరిణామంగా మారింది. కొంతమంది ఎంపీలు పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ అసమ్మతి వర్గంతో చేతులు కలుపుతూ ఉన్నారు. ఇక టీఎంసీలో మద్దతు లేదని ఇటు సాయోని ఘోష్ ఆరోపణ చేశారు. బెంగాల్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఇటు టీఎంసీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదనే సాయోని ఘోష్ భావిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచార సమయంలో తనపై దాడి జరిగినప్పుడు కూడా పార్టీ నుంచి తనకు అసలు ఎటువంటి సపోర్ట్ రాలేదు పార్టీ నాయకత్వం నుంచి అని ఆమె ఇప్పుడు మారుతున్నటువంటి కారణాల్లో ఫిర్యాదుల్లో ఇదొకటిగా తెలుస్తుంది. ఇక అదే సమయంలో తను ఒంటరితనాన్ని పార్టీలో అనుభవించానంటూ పార్టీలో ఎవరూ తనకు అండగా నిలబడలేదంటూ ఆమె ఆరోపించినట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా తన సన్నిహితులకు ఈమె తెలిపినట్లుగా కూడా మనకి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక తన ప్రచారాన్ని కుదించుకోవాలని కూడా ఆమె కోరారని
ఈ నిర్ణయం పార్టీ మీద ఆమె అసంతృప్తిని మరింత పెంచిందంటూ ఇక్కడ సాయోని పేర్కొనడం జరిగింది. ఇక సయోని ఇటీవల పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా నియమితులై ఇటు టీఎంసీలో ప్రముఖుల్లో ఒకరిగా మారిన తరుణంలో ఈ పరిణామం ప్రత్యేకత ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లుగా చూడొచ్చు. ఇక పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలిన కొన్ని గంటలకే ఈ తాజా ఫిరాయింపు జరిగింది. బుధవారం అంతకుముందు రాజ్యసభ ఎంపీ సుష్మితాదేవ్ పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ నుంచి వైదొలిగారు. మాజీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తరువాత వారం రోజుల్లో రాజీనామా చేసిన ఎంపీగా ఈమె ఉన్నారు. ఇక ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు దేవ్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కలిసి తన రాజీనామాను సమర్పించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఆమె నిష్క్రమణ తరువాత ఇప్పుడు పార్టీ పార్లమెంటు శ్రేణుల్లో అశాంతి పెరిగిపోతుంది అనే భావన మరింత బలపడుతూ ఉంది. దాదాపు 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమితో పొత్తు పెట్టుకోవాలని కోరారని తిరుగుబాటు ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ సోమవారం చేసిన ప్రకటన ఈ పరిణామాల మధ్య అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటుకు కేంద్రంగా మారినటువంటి అసమ్మతి వర్గానికి కాకోరి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు సాయోని ఘోష్ కూడా ఈ వర్గంలో చేరారని వార్తలు రావటం, సుష్మితాదేవ్ పార్లమెంటుకు రాజీనామా చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ లో రాజకీయ అస్థిరత తీవ్రమవుతోంది. ఇక ఇది మమతా బెనర్జీకి పార్టీ నాయకత్వానికి కొత్త సవాలును అయితే విసురుతుంది. ఇక ఈ పరిస్థితులన్నీ కూడా అసలు బీజేపీ ఎన్డీఏకి అనుకూలంగా మారుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి. బెంగాల్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇటు బీజేపీ ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు రాజకీయ వ్యూహాలను ఈ విధంగా పన్నుతుంది అనే వస్తున్నటువంటి ప్రచారానికి ఇవన్నీ బలం చేకూరుస్తూ ఉన్నాయి. ఇక టీఎంసీలో అంతర్గత భూకంపం వచ్చినట్లు వాదనలు వస్తూ ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం అసలు తృణమూల్ అంతర్గత సమస్యలతో తమకు ఈ వ్యవహారాలతో సంబంధం లేదని చెప్తూ ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యం అంటోంది. ఇక ఇలా పవర్ కోల్పోయినటువంటి దీదీకి ఢిల్లీలోనూ వ్యతిరేకంగా గాలులు వీస్తూ ఉన్నాయి. ఇక ఇండీ కూటమి కాంగ్రెస్ కు దగ్గర అయ్యేందుకు ఈ సమయంలో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎన్ని పరిణామాలతో కూడా కనీసం అలాగైనా తన పట్టును జాతీయ స్థాయిలో నిలుపుకోవాలని దీదీ ప్రయత్నిస్తున్నారు. ఇక ఒకవైపు పార్టీని వీడిపోతూ ఉన్నారు, మరొక వైపు ఏమో దీదీ తన పట్టును ఏదో ఒక విధంగానైనా నిలుపుకోవాలి అని ప్రస్తుతం తాను ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక టీఎంసీ ఒక అనుకోని ఒక ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంది. దీదీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి, దెబ్బ మీద దెబ్బ. అవి కోలుకునే లోపు వెన్నుపోట్లు కూడా తప్పటం లేదు. ఇంకెంతమంది పార్టీని అంటే ఇంకెవరెవరి పేర్లు ఈ బాటలో బయటకు వస్తాయో అనేది కూడా ఆసక్తిగా మారింది.